మై టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ దివాకర్ శర్మ. కంటెంట్ నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు గంట గణగణ మోగించడం ద్వారా, బెల్ సింబల్ ప్రెస్ చేయడం ద్వారా మాకు తెలియజేయండి. చట్టానికి కళ్ళు లేవు, న్యాయదేవతకి కళ్ళకి గంతలు కట్టబడి ఉంటుంది. ఎప్పుడు కూడా 100 మంది దోషులు తప్పించుకోవచ్చు, కానీ ఒక్క నిర్దోషి తప్పించుకోకూడదు. ఇలాంటి డైలాగులన్నీ కూడా మనం చట్టాల గురించి, న్యాయం గురించి, న్యాయస్థానాల గురించి మాట్లాడుకునేటప్పుడు చాలా ఫ్రీక్వెంట్గా మనం ఈ పదాలు వింటుంటాం. గత 77 సంవత్సరాల్లో సినిమా వాళ్ళు అనేక సందర్భాల్లో, అనేక సినిమాల్లో అనేక మంది నటుల చేత ఇదే డైలాగులు చెప్పించారు. న్యాయవాదుల వేషంలో ఉన్నటువంటి ఆ యాక్టర్ల చేత ఈ పదాలన్నీ ఎప్పటికప్పుడు చెప్పిస్తూనే ఉంటారు. చాలా స్టాక్ డైలాగ్ లాగా ఉంటుంది ఇది. అయితే ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నగరం, పాలకొల్లు పట్టణం నడిబొడ్డున ఐసిఐసిఐ బ్యాంక్ యథేచ్ఛగా చట్టాలన్నీ ఉల్లంఘించి, చట్టాలని తమ చుట్టాలుగా చేసుకుని ఒక కుటుంబాన్ని, కంటి ఆసుపత్రిని, ఒక నేత్ర వైద్యాలయాన్ని చిన్నాభిన్నం చేయడానికి సాయశక్తిలా ప్రయత్నం చేస్తోంది. చట్ట వ్యతిరేకంగా, చట్ట విరుద్ధంగా. అయితే బ్యాంక్ కాబట్టి తనకున్నటువంటి ఆర్థిక అంగబలం, చట్టపరంగా ఉన్నటువంటి అనేక లొసుగులు, వీటన్నిటిని ఆధారంగా చేసుకుని అక్కడ ఉన్నటువంటి డాక్టర్ ముత్యాల వీరరాఘవులు గారి కుటుంబాన్ని వీలైనంత వరకు ఇబ్బంది పెట్టి వాళ్ళని మోసపూరితంగా ఆ ఇల్లు స్వాధీనం చేసుకోవడానికి ఐసిఐసిఐ బ్యాంక్ 2-3 ప్రైవేట్ వ్యక్తులతో కలిసి గత 6 నెలల నుంచి మాకంటే కూడా ఉధృతమైన పోరాటం చేస్తుంది. మేము న్యాయం పక్షాన ఉంటే ఐసిఐసిఐ బ్యాంక్ స్పష్టమైనటువంటి న్యాయం పక్షాన ఉండి స్పష్టమైనటువంటి రీతిలో మోసం చేయడానికి అన్ని హంగులు, అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది. విషయంలోకి వెళ్తే డాక్టర్ ముత్యాల వీరరాఘవులు గారు, ఆయన ఒక ప్రముఖ కంటి వైద్యులు. పాలకొల్లు పట్టణంలో గత 40 సంవత్సరాల నుంచి అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు. మధ్యలో కొంతకాలం విదేశాలకు కూడా వెళ్ళొచ్చారు. ఆయన విద్యావంతుడు, ఆయన భార్య ఆవిడ కూడా విద్యావంతురాలు, ఆయన కుమార్తె ఒక లా పట్టభద్రురాలు. వీళ్ళ ముగ్గురు కూడా దురదృష్టవశాత్తు వాళ్ళకి ఆర్థికపరమైన ఇబ్బందుల్ని తట్టుకోవడం కోసం, ఆర్థికపరమైన ఇబ్బందుల్ని అధిగమించడం కోసం ఒక ప్రైవేట్ వ్యక్తిని వాళ్ళు ఆశ్రయించారు డబ్బుల కోసం. ఆ వ్యక్తి పేరు నునావత్ యుగంధర్. అతను ఖమ్మం జిల్లా నివాసి. మరి పాలకొల్లు పట్టణానికి అతనికి సంబంధం ఏంటనేది మనకు తెలియదు. ఈ నునావత్ యుగంధర్ని వీళ్ళు 1,47,00,000 రూపాయలు సుమారుగా అప్పడిగారు. అయితే ఆయన కొంత సమయం తీసుకుని తర్వాత తన అంగీకారం తెలిపి 1,48,700,000 రూపాయలు ఆ ఇండి యొక్క విలువ, గవర్నమెంట్ వారు డిక్లేర్ చేసిన విలువ, గవర్నమెంట్ మార్కెట్ వాల్యూ 1,48,70,000 రూపాయలు, అంత మొత్తం ఇస్తానని చెప్పేసి డాక్టర్ గారికి హామీ ఇచ్చి డాక్టర్ గారిని రాజమండ్రి రమ్మన్నాడు. అది నిండు కోవిడ్ సమయం. అంటే ఈ ట్రాన్సాక్షన్ జరిగింది 2020వ సంవత్సరం 12వ నెల, అంటే డిసెంబర్ నెల 17వ తారీఖు నాడు. సో నిండు కోవిడ్లో ఉన్నాం, మనం పూర్తి కోవిడ్లో ఉన్నాం. ఆ టైంలో లాక్డౌన్లో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నటువంటి సమయంలో పాలకొల్లు రిజిస్టర్ ఆఫీసు మూసిబడి వేయి ఉండడం వల్ల డాక్టర్ గారిని, కుటుంబాన్ని ఈ నునావత్ యుగంధర్ రాజమండ్రికి రప్పించి రాజమండ్రి రిజిస్టర్ ఆఫీస్లో ఈ తతంగాన్నంతా ప్రారంభించాడు. డాక్టర్ గారు అప్పటికే శ్రీరామ్ ఫైనాన్స్ లో సుమారు 50 లక్షల రూపాయల దాకా తీసుకున్నాడు. అది వడ్డీలు అన్ని కలుపుకుని కూడా ఆనాటికి ఓవర్ జ్యూస్ 50 లక్షలు సుమారుగా ఉంది. ఈ నునావత్ యుగంధర్ ఏం చేశాడంటే, మొట్టమొదట శ్రీరామ్ ఫైనాన్స్ వాళ్ళకి క్లియర్ చేసేసి ఈ 1,48,700,000లోంచి ఆ 50 లక్షలు, 51 లక్షలు, 52 లక్షలు ఎంతో అది క్లియర్ చేసేసి శ్రీరామ్ ఫైనాన్స్ దగ్గర నుంచి ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసేసుకుని డాక్టర్ గారి చేత జనరల్ పవర్ ఆఫ్ అటార్నీతో కూడిన స్వాధీన క్రయ అగ్రిమెంట్ రాయించుకున్నాడు 2020వ సంవత్సరం 12వ నెల 17వ తారీఖు నాడు. ఆస్తి డాక్టర్ ముత్యాల వీరరాఘవులు గారు, ఆయన సతీమణి, వాళ్ళిద్దరికీ చెందినటువంటి ఉమ్మడి ఆస్తి. ఈ ఆస్తిని ఈ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీతో కూడిన స్వాధీన క్రయ అగ్రిమెంట్ని రిజిస్టర్ చేయించుకుని దానికి సాక్షిగా డాక్టర్ గారి కుమార్తెను కూడా పెట్టుకున్నాడు. అయితే 50 లక్షల రూపాయలు అక్కడ శ్రీరామ్ ఫైనాన్స్లో కట్టేసిన తర్వాత బ్యాలెన్స్ అమౌంట్ సుమారు 90 లక్షలు ఎంతో వస్తుంది. ఈ 90 లక్షల రూపాయలు డాక్టర్ గారు మీరు వెళ్తుండండి కారులో, నేను వెనకాల వస్తాను, కొంత క్యాష్, కొంత అరేంజ్మెంట్ చేసుకోవాలని చెప్పేసి చాలా చాకచక్యంగా నమ్మబలికాడు. డాక్టర్ గారు ఎంతటి విద్యావంతుడైనా, ఆయన సతీమణి ఎంతటి విద్యావంతురాలైనా, ఆయన కుమార్తె అడ్వకేట్ అయినా ఆర్థిక బాధలకు అతీతులు కాదు. ఆ బాధలు తట్టుకునే పరిస్థితుల్లో వాళ్ళు ఎటువంటి డాక్యుమెంట్ ఎగ్జిక్యూట్ చేశారు, ఎక్కడెక్కడ సంతకాలు పెట్టారనేటువంటి మినిమం విషయాన్ని కూడా వాళ్ళు గమనించకుండా నునావత్ యుగంధర్ పేరు మీద ఈ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీతో కూడినటువంటి స్వాధీన క్రయ అగ్రిమెంట్ని రిజిస్టర్ చేసేశారు రాజమండ్రి రిజిస్టర్ ఆఫీస్లో. అయితే నేను వెనకాల వస్తాను, మిగతా 90 లక్షలు తీసుకొస్తానని చెప్పినట్టు నునావత్ యుగంధరు దీంట్లో, ఈ అగ్రిమెంట్లో ఆల్రెడీ మొత్తం తమకు ముట్టిందన్నట్టుగా సంతకాలు పెట్టించుకున్నాడు. అయితే
ఎంతటి దొంగ అయినా ఎక్కడో కూడా చిన్న తప్పు చేస్తాడనడానికి ఈ డాక్యుమెంట్ ఒక ఉదాహరణ. ఇందులో ఏం మెన్షన్ చేశారంటే ఐసిఐసిఐ బ్యాంక్ చెక్కుల ద్వారా నేను మీకు చెల్లించిన మొత్తం మాకు ముట్టింది అని రాయించుకున్నాడు. డాక్టర్ గారు కానీ ఆయన కుటుంబ సభ్యుల అదృష్టం ఎక్కడో ఒక చోట ఒక వెంట్రుక వాసి మిగిలి ఉంటే అది ఈ చెక్కులు మెన్షన్ చేయడం మూలంగానే కలిగింది ఆయనకి. ఎందుకంటే ఈ చెక్కులు అనేవి అసలు ఐసిఐసిఐ బ్యాంక్ చెందినవి కావు. ఐసిఐసిఐ బ్యాంక్ సిరీస్ లో ఈ నంబర్లు ఎక్కడా లేవు. ఇది మై టీవీ పరిశోధనలో తెలియని విషయం. అయితే ఏం చేశారంటే నునావతి అందరూ డాక్టర్ గారిని పంపించేసిన తర్వాత 4-5 నెలల పాటు ఆయన ఫోన్లు ఎత్తలేదు, ఆయన కమ్యూనికేషన్లో లేడు. డాక్టర్ గారు కూడా నెమ్మదిగా అలవాటు పడిపోయాడు. మరి ఏం చేస్తాడు, మోసం జరిగిందనే విషయాన్ని గ్రహించక ఆ డోలాయమాన స్థితిలో ఆయన దాదాపుగా కొంతకాలం గడిపేసేసాడు. అయితే 2020 సంవత్సరంలో ఈ అగ్రిమెంట్ జరిగిన తర్వాత ఉన్నట్టుండి నునావతి అందరూ ఆకాశం నుంచి ఊడిపడి, డాక్టర్ గారు మీకు ఇవ్వాల్సిన డబ్బులు నేను ఇస్తానండి, నేను మోసం చేయలేదు, మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టిన మాట వాస్తవమే కానీ మిమ్మల్ని మోసం చేయలేదని చెప్పి మళ్ళీ నమ్మబలికినప్పుడు డాక్టర్ గారు ఈసారి ఒక చిన్న పాటి జాగ్రత్త వహించి ఒక అంగీకార పత్రాన్ని రాయించుకున్నాడు. అది అన్రిజిస్టర్డ్ అంగీకార పత్రం. సరే, ఏదో ఎంతో కొంత ఎవిడెన్స్ వస్తుంది. దాంట్లో డాక్టర్ గారికి ఈ నునావతి అందరూ అప్పు ఇచ్చినట్టుగా రాశాడు. అందులోనేమో రాజమండ్రిలో రిజిస్టర్ చేసిన డాక్యుమెంట్లోనేమో స్వాధీన హక్కులతో కూడినటువంటి క్రయ విక్రమెంట్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీతో కలిపి, కానీ ఇందులో అప్పిచ్చినట్టుగా రాశాడు. కొంత వ్యత్యాసం కనిపిస్తుంటుంది లీగల్ గా చూస్తే. సరే, ఇద్దరికి లీగల్ నాలెడ్జ్ ఉందో లేదో, లేకపోతే నునావతి అందరికి ఎక్కువ ఉందో డాక్టర్ గారికి తక్కువ ఉందో, ఇవన్నీ ప్రస్తుతానికి అప్రస్తుతం. సో ఈ అంగీకార పత్రం రాసిన తర్వాత మళ్ళీ డాక్టర్ గారికి ఎప్పుడు ఆ నునావతి గారు కనిపించలేదు. డాక్టర్ గారికి 2021 సంవత్సరం జూలై నెల 12వ తేదీ నాడు అంగీకార పత్రం రాసుకున్నప్పటికీ కూడా ఇంకా అప్పటికే జరిగిపోయినటువంటి మోసం గురించి తెలియదు. అదేంటంటే 2020 డిసెంబర్ నెల 17వ తారీఖు నాడు డాక్టర్ గారు మీరు పాలకొల్లు వెళ్తుండండి, నేను వెనకాల డబ్బులు పట్టుకొస్తా అని చెప్పినటువంటి ఈ యుగంధర్ ఏం చేశాడంటే 4/1/2021 సంవత్సరం అంటే సుమారుగా ఒక 17 రోజుల వ్యవధిలోనే చిక్కం వంశీకృష్ణ అనే అతనికి రిజిస్టర్ చేశాడు. జీపీఏ ద్వారా సంక్రమించినటువంటి ఈ హక్కుని అతను ఏం చేశాడంటే చిక్కం వంశీకృష్ణ అతనికి 2,50,00,000 రూపాయలకు అమ్మేశాడు. ఇది రాష్ట్ర చరిత్రలోనే చాలా హాస్యాస్పదమైనటువంటి విషయం అనమాట. ఎందుకంటానంటే ఆ మాట 18 రోజుల క్రితం 1,45,70,000 రూపాయల విలువ కలిగినటువంటి ఆస్తి 18 రోజుల తదనంతరం అంటే విత్ ఇన్ ఓన్లీ 18 days 2,50,00,000 రూపాయలకి పెరిగిపోయింది. ఇది ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ చట్టంలో అత్యంత ఆశ్చర్యకరమైన పరిణామం. ఒక పాలకొల్లు పట్టణంలో జరిగిందా లేకపోతే యావత్ రాష్ట్రంలో జరిగిందా అనేది మనం పరిశోధిస్తే గానీ మనకు తెలియదు ఆ విషయం. అయితే 2,50,00,000 రూపాయలకి ఈ క్రయం పొందినటువంటి స్థిరాస్తి క్రయ దస్తావేజ్ రాయించుకున్న చిక్కం వంశీకృష్ణ గారికి భారత రాష్ట్రపతి కంటే కూడా ఎక్కువ విలువ ఇచ్చి ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు ఏం చేశారంటే 2020 సంవత్సరం డిసెంబర్ నెల 29వ తారీఖు నాడే ఈ చిక్కం వంశీకృష్ణ గారు 4వ తేదీ జనవరి నెల 2021 సంవత్సరంలో అంటే అప్పటికి ఒక 5 రోజుల తర్వాత ఈ చిక్కం వంశీకృష్ణ గారు ఒక ప్రాపర్టీ కొనుక్కుంటారు. ఇటువంటి కస్టమర్ మనకి దొరకటం అనేది మళ్ళీ జన్మలో సంభవం కాదు. కాబట్టి ముందే మనమే లైన్లో ఉండి మిగతా అన్ని బ్యాంకుల కంటే ఆయనకి 2,47,00,000 రూపాయలు లోన్ ఇచ్చేద్దామని చెప్పేసి ఆయన పేరు మీద ఒక ఖాతా తెరిచేసేసి ఈ 2,47,00,000 రూపాయలని ఆ ఖాతాలోకి వీళ్ళు డిస్పర్స్ చేసేశారు ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు. అయితే ఈ చిక్కం వంశీకృష్ణకి ఒక అద్భుతమైనటువంటి ఒక ట్రాక్ రికార్డు ఉంది. అదేంటంటే మామూలుగా ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్కైనా ఏ ఉద్యోగస్తుడికైనా వ్యాపారస్తుడికైనా అతని శాలరీ అతని ఇన్కమ్ని బేస్ చేసుకుని అప్పులు దొరుకుతుంటాయి. కానీ చిక్కం వంశీకృష్ణ గారికి అలా జరగలేదు. ఆయన ఎంత అడిగితే అంత ఇవ్వడానికి బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయనేది ఇటువంటి సంఘటనలు నిరూపిస్తున్నాయి. ఇదే సమయంలో సుమారుగా కొన్ని నెలల అటు ఇటు కాలంలో ఇంకో 2,5 కోట్ల రూపాయలు కూడా ఇదే ఐసిఐసిఐ బ్యాంకు ఇంకొక ప్రాపర్టీని చిక్కం వంశీకృష్ణ గారు ఇదే పద్ధతిలో ఎక్వైర్ చేసినటువంటి ప్రాపర్టీ మీద మళ్ళీ లోన్ ఇచ్చింది. ఇది వాస్తవం, ఆన్ రికార్డ్స్ అవైలబుల్. సో ఈ చిక్కం వంశీకృష్ణ గారు తనకి రిజిస్టర్ కాబడినటువంటి ఈ ప్రాపర్టీ ఏదైతే ఉందో డాక్టర్ ముత్యాల వీరరాఘవులకు చెందినటువంటి ప్రాపర్టీ 4వ తారీఖు 1వ నెల 2021 సంవత్సరంలో తన పేరు మీద రిజిస్టర్ అయిన దానికి ముందే ఆయనకి 29వ తారీఖున డిసెంబర్ నెల 2024 డబ్బులు వచ్చాయి. కాబట్టి ఈ డబ్బుల్ని చిక్కం వంశీకృష్ణ, ఆయన మేనత్త కుమారుడు రాజేంద్ర, నునావతి యుగంధరు వీళ్ళతో పాటు ఇంకో 2-3 కలిసి మొత్తం పనిచేసుకున్నారు. తర్వాత ఏమైందంటే ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు 2024 డిసెంబర్లో ఒక నోటీస్ తీసుకొచ్చి ఇంటి మీద అంటించడం జరిగింది. అప్పటి వరకు డాక్టర్ గారికి తన ఇంటికి తన ఆస్తికి తాను యజమాని కాదు అన్న విషయం తెలియదు పాపం.
2024లో ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు నోటీస్ తీసుకొచ్చి అంటించేంత వరకు, ఆయన గోడ మీద అంటించేంత వరకు, అది ఆల్రెడీ అప్పటికే 2 సంవత్సరాల క్రితమే నునావత్ యుగంధర్ తాను ఇచ్చినటువంటి జీపీఏని అడ్డం పెట్టుకుని చిక్క వంశీకృష్ణకి రిజిస్టర్ చేసేయడం, చిక్క వంశీకృష్ణకి ముందే ఒక 5 రోజుల ముందే దాని మీద లోన్ వచ్చేయడం, ఈ విషయాలని డాక్టర్ గారికి తెలియదు. అయితే డాక్టర్ గారు ఈ నోటీస్ చూసిన వెంటనే ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళని అడిగారు, ఇదేంటండి చిక్క వంశీకృష్ణ పేరు ఉంది ఏంటంటే, అతనేనండి ఇంటికి యజమాని, ఇది 2027 సంవత్సరం జనవరి నెల 4వ తారీఖు నాడే చిక్క వంశీకృష్ణ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిపోయింది. మీరు ఇచ్చినటువంటి జీపీఏ ద్వారా నునావత్ యుగంధర్కి సంక్రమించిన హక్కు అధికారంతో ఆయన రిజిస్టర్ చేశాడు. ఇప్పుడు ఈ ఇంటికి మీరు యజమానులు కాదు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. కానీ ఈ 2020లో డాక్టర్ గారు జీపీఏ ఇచ్చిన తర్వాత 2021లో నునావత్ యుగంధర్ చిక్క వంశీకృష్ణకి ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కూడా డాక్టర్ గారి పేరు మీదే ట్యాక్స్ రిసిప్ట్లు, డాక్టర్ గారి పేరు మీద పవర్ బిల్స్ వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు చిక్క వంశీకృష్ణ, నునావత్ యుగంధర్ బ్యాంకులోంచి 2.5 కోట్లు తీసేసుకున్న తర్వాత వాళ్ళు ఇమిటేషన్ చేసేటువంటి ఆలోచనలు వాళ్ళు లేరు, అది చేసే అవసరం కూడా వాళ్ళకి కలగలేదు. సో బ్యాంకు వాళ్ళు నోటీస్ అంటించిన తర్వాత డాక్టర్ గారు వెంటనే తేరుకుని ఒక అడ్వకేట్ తోటి లీగల్ నోటీస్ పంపించారు ఐసిఐసిఐ బ్యాంక్కి, చిక్క వంశీకృష్ణకి, నునావత్ యుగంధర్కి. మనం అందరం ఊహించగలిగినటువంటి విధంగా నునావత్ యుగంధర్ కానీ చిక్క వంశీకృష్ణ కానీ ఆ నోటీసులు స్పందించలేదు. ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు మాత్రం బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్నారు కాబట్టి నైతిక బాధ్యత లేకపోతే ఇంకోటి ఏమీ కాదు, లీగల్గా చట్టపరంగా వచ్చేటువంటి సమస్యలు ఎదుర్కోవడం కోసం ఓ రిప్లై పంపించారు కంటితుడు చర్య కింద. ఆ నోటీస్లో వాళ్ళు ఏం రాశారంటే, మేము డాక్యుమెంట్స్ అన్ని పరిశీలించామండి, మా లీగల్ ఒపీనియన్ ప్రకారం అంతా పర్ఫెక్ట్గానే ఉందని రాసేశారు. మరి అది ఆ లీగల్ ఒపీనియన్ అంటే ఆ మహానుభావుడు, ఆ అడ్వకేట్ సోదరుడు ఎవరో నాకు తెలియదు, అలాగే ఆ ఇంటికి వాల్యుయేషన్ ఏంటంటే ఆ ఇంజనీర్ గారు ఎవరో కూడా మాకు తెలియదు, ఎందుకంటే అవి ఆ రికార్డ్స్ మా దగ్గర లేవు, ఐసిఐసిఐ బ్యాంకులు ఇవ్వట్లేదు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, చిక్క వంశీకృష్ణకి టైటిల్ కన్వే కాకుండా పూర్తిగా ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు లోన్ ఎలా ఇచ్చారు? అసలు లోన్ ఇవ్వాలంటే ఐసిఐసిఐ బ్యాంక్ కాదు, భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి లోబడి పనిచేస్తున్నటువంటి బ్యాంకులన్నీ కూడా నేషనలైజ్డ్ బ్యాంక్స్ కావచ్చు, ఎన్బిఎఫ్సిస్ కావచ్చు, చిన్న ఫైనాన్స్ కంపెనీలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలకు లోబడి పనిచేసేటువంటి బ్యాంకులు కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఒక వ్యక్తి తాను కొనుక్కున్న ప్రాపర్టీ మీద లోన్ పొందడానికి నిజమైన అధికారం ఎప్పుడు వస్తుందంటే ఆ డాక్యుమెంట్ కనీసం సంవత్సర కాలం దాటాలి. అంటే రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి సంవత్సరం దాటిన తర్వాత మాత్రమే ఆ డాక్యుమెంట్, ఆ ఆస్తి, ఆ బారోయర్కి ఆ ఆస్తి మీద అప్పు తీసుకునే అధికారం, హక్కు వస్తాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ అన్ని కూడా మనకి ఇప్పుడు వెబ్సైట్లో అవైలబుల్ అవుతున్నాయి. లేదా మీకు తెలిసినటువంటి ప్యానల్ అడ్వకేట్స్ని, అంటే ఏదైనా బ్యాంకులో ఎంపానల్ అయి ఉన్నటువంటి అడ్వకేట్స్ని ఎవరిని అడిగినా కూడా వాళ్ళ విషయం మీకు చెప్తారు. ఇప్పుడు వచ్చినటువంటి సర్ఫాసీ యాక్ట్ ప్రకారం అయితే ఇంకా చాలా స్పష్టంగా ఉంటుంది, ఆస్తి రిజిస్ట్రేషన్ కాబడిన తేదీ నుంచి కనీసం సంవత్సర కాలం పాటు ఆగాలి అని. కానీ ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు రిజిస్టర్ కావడానికి 5 రోజుల ముందే డబ్బులు ఇచ్చారు. సో దిస్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఐసిఐసిఐ బ్యాంక్. తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు ఎప్పుడైతే డాక్టర్ గారు లీగల్ నోటీస్ పంపించారో ముందే మేల్కొని, అబ్బో ఇదేదో కొండ బద్దలయ్యేటట్టుగా ఉంది, పుట్టి మునిగేట్టుగా ఉంది అని చెప్పేసి గబగబా ఏలూరు కోర్టులో అడ్వకేట్ కమిషన్ అపాయింట్మెంట్ కోసం అప్లికేషన్ పెట్టడం, కోర్టు వారు వెంటనే అడ్వకేట్ కమిషన్ అపాయింట్ చేయడం, అడ్వకేట్ కమిషన్ తీసుకుని ఇల్లు సీజ్ చేయడానికి ఐసిఐసిఐ వాళ్ళు రావడం, అనుకోకుండా యాదృచ్ఛికంగా మైటీవీ మేము మా సిబ్బంది అక్కడ ఉండడం, వాళ్ళని తరిమి కొట్టడం జరిగింది. అదే ప్రయత్నాన్ని మళ్ళీ వాళ్ళు కొన్నాళ్ళ తర్వాత చేశారు, మళ్ళీ తరిమి కొట్టాం, అదే ప్రయత్నం మళ్ళీ చేశారు, మళ్ళీ తరిమి కొట్టాం. కానీ 4వసారి మా వ్యక్తిగత కారణాల మూలంగా మేము డాక్టర్ గారికి అందుబాటులో లేని టైం అని చూసి ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు ఇల్లుని సీజ్ చేశారు. సీజ్ చేసినప్పటికీ డాక్టర్ గారు సంబంధిత కోర్టులో, అంటే ట్రయల్ కోర్టులో ఈ ఇంటి మీద సివిల్ దావా వేయడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు కోర్టు సెలవులు అయిపోయిన తర్వాత కూడా నర్సాపురం మహారాజశ్రీ కోర్టు వాళ్ళు, డిస్ట్రిక్ట్ కోర్టు వాళ్ళు, అక్కడ జడ్జి గారు సెలవులో ఉండడం వ్యక్తిగత కారణాలతోటి ఆ కేసు ఫైల్ చేయడానికి అలా డిలే అయ్యి చివరికి మొన్న జూలైలో ఆగస్టులో ఆ కేసు ఫైల్ అయింది, నంబర్ వచ్చింది. అయితే డాక్టర్ గారు ఇంజక్షన్ ఆర్డర్ ఏదైతే కోరుకున్నారో దాన్ని వాళ్ళు మళ్ళీ 22వ తారీఖుకి వాయిదా వేశారు. అంటే ఈ నెల సెప్టెంబర్ 22వ తారీఖు నాటికి వాళ్ళు ఇంజక్షన్ ఆర్డర్ యొక్క పిటిషన్ని వాయిదా వేశారు. అయితే ఐసిఐసిఐ బ్యాంక్ ఈ లోపల చాలా చాకచక్యంగా ఏం చేసిందంటే, చాలా తక్కువ సర్క్యులేషన్ ఉన్నటువంటి ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆంధ్రప్రభలో ఒక ప్రకటన ఇచ్చేసేసి 26 ఆగస్టు నాడు ఒక ప్రకటన ఇచ్చేసేసి అక్టోబర్ 1వ తారీఖు నాడు ఈ ఆక్షన్ కండక్ట్ చేయబోతున్నట్టుగా అందులో ప్రకటన సారాంశం. ఇక్కడ ఒక ప్రశ్న, చట్టపరమైన విషయాల గురించి అవగాహన ఉన్నటువంటి వాళ్ళకి, బ్యాంకింగ్ వ్యవస్థ మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళకి ఒక విషయం మాత్రం అర్థం కావట్లేదు. అదేంటంటే, జీపీఏ ద్వారా తనకు సంక్రమించినటువంటి అధికారం ద్వారా ఈ నునావత్ యుగంధర్ అనేటువంటి ఒక ఫ్రాడ్స్టర్, చిక్క వంశీకృష్ణ అనేటువంటి ఇంకో ఫ్రాడ్స్టర్కి ఆ ఇల్లు రిజిస్టర్ చేసినప్పుడు తద్వారా వచ్చిన ప్రతిఫలాన్ని మళ్ళీ తిరిగి డాక్టర్ గారికి ఇచ్చేయాలనేది చాలా మినిమం పాయింట్.
అలా ఇచ్చుండుంటే నునావత్ యుగంధర్ని ఈరోజు తప్పట్టడానికి మనం ఎవరూ సరిపోయిన వాళ్ళం కాదు. సేల్ అగ్రిమెంట్ ప్రకారం చూసుకున్నా డాక్టర్ గారి కన్సిడరేషన్ అందలేదు, ముట్టలేదు. జీపే ద్వారా చిక్క వంశీకృష్ణకి చేసినటువంటి రిజిస్ట్రేషన్ చూసుకున్నా చిక్క వంశీకృష్ణకి బ్యాంకు ద్వారా వచ్చిన డబ్బులు డాక్టర్ గారికి రావాల్సినటువంటి చట్టపరమైనటువంటి కండిషన్స్ని నునావత్ యుగంధర్ కానీ చిక్క వంశీకృష్ణ కానీ ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు కానీ పూర్తిగా విస్మరించారు. అది కావాలని చేశారా, తెలియక చేశారా, అజ్ఞానంతో చేశారా, డబ్బు మీద ఆశతో చేశారనేది భగవంతుడికి తెలుసు. లేదా రేపొద్దున ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు ఏదైనా సిఐడికి ఇస్తే, లేదా మహారాష్ట్ర హైకోర్టు వాళ్ళు ఏదైనా సిఐడికి ఇమ్మని ఆదేశాలు ఇస్తే అప్పుడు బయటపడతాయి ఇలాంటి విషయాలండి. అయితే ఇందులో ఐసిఐసిఐ బ్యాంక్ని తప్పట్టడానికి నీ దగ్గర ఏంట్రా పాయింట్ని అడగచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చిక్క వంశీకృష్ణకి లోన్ ఇచ్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవీ తీసుకోలేదు. ఇక్కడ వాల్యుయేషన్ రిపోర్ట్ ₹1,00,00,000 దాటితే ఇద్దరు వాల్యూలతో వాల్యుయేషన్ ఇచ్చాలో మరి చేశారో తెలియదు. అలాగే ₹1,00,00,000 దాటిన లోన్కి ఇద్దరు అడ్వకేట్లతో లీగల్ ఒపీనియన్ అంటే టైటిల్ స్క్రూటినీ రిపోర్ట్ తీసుకోవాలి, అది తీసుకున్నారో లేదో మనకు తెలియదు. ఇవన్నీ పక్కన పెడితే డాక్యుమెంట్ 4/1/2021 రిజిస్టర్ అయితే వీళ్ళు ఎలా 29 డిసెంబర్ 2020 నాడే, అంటే డాక్టర్ గారు జీపీఏ చేసినటువంటి సరిగ్గా 12 రోజులకి వీళ్ళు ఎలాగా ఈ డబ్బును రిలీజ్ చేశారు, ఈ ఇంటి మీద ఈ ఆస్తిని హామీగా పెట్టుకుంటామని ముందే కలగన్నారా, లేదా ముందే ఒప్పందాలు జరిగిపోయా మనకి తెలియదు. ఇవన్నీ కూడా మనకి లభ్యమైనటువంటి కాగితాల సమాచారం. అయితే ఇందులో 99% నిజం ఉందని మేము నమ్ముతున్నాము. ఎక్కడైనా ఏదైనా లోపం ఉందంటే ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ వాళ్ళు సుమోటోగా ఈ కేసు తీసుకోవడం వల్ల కానీ, లేదా రేపొద్దున హైకోర్టు వాళ్ళు ఇచ్చేటువంటి ఆర్డర్ ద్వారా కానీ ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ జరిగితే మేబీ ఇంకా భయంకర నిజాలు బయటికి రావచ్చు. ప్రజలారా, మై టీవీ తరఫు నుంచి మేము చేసే సూచన కానీ, విజ్ఞప్తి కానీ, హెచ్చరిక కానీ ఏంటంటే 17-2-3 డోర్ నంబర్ గల ఈ డాక్టర్ ముత్యాల వీర్రావు గారి ఇల్లుని, అంటే టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఎదుర్కొండా పాలకులు పట్టణంలో ఉన్నటువంటి ఈ ఇంటిని రేపు 1వ తారీఖు నాడు ఐసిఐసిఐ తలపెట్టినటువంటి ఈ ఆప్షన్ ద్వారా కొనుక్కోదలిచినటువంటి వాళ్ళు, బిడ్డింగ్ చేయదలిచినటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఇందులో ఉన్నటువంటి చట్టపరమైనటువంటి లొసుగుల్ని 1కి 10 సార్లు పరిశీలించి మీరు స్వయంగా కోర్టులకు వెళ్ళి లేదా రిజిస్టర్ ఆఫీసులకు వెళ్ళి దీన్ని పూర్తి వివరాలు తీసుకున్న తర్వాత మాత్రమే మీరు కొనుగోలు చేయాలని మేము మీకు సలహా ఇస్తున్నాం, సూచిస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే డాక్టర్ ముత్యాల వీరరావు గారు ఇప్పటికే నర్సాపురం డిస్ట్రిక్ట్ కోర్టులో ఈ ఇంటి మీద సివిల్ దావా వేశారు. రేపు 22వ తారీఖు నాడు ఈ ఐఏ మీద జడ్జిమెంట్ కూడా రాబోతోంది. తర్వాత డాక్టర్ గారు హైకోర్టులో కూడా దీనికి సంబంధించిన ఒక వ్యాజ్యాన్ని వేసినట్టు మాకు సమాచారం ఉంది. అందులో వచ్చే జడ్జిమెంట్ కూడా ఏంటనేది మనకి ఇప్పుడే తెలియదు. ఏదేమైనప్పటికీ ఇది డిస్ప్యూటెడ్ ప్రాపర్టీ అన్నది నిర్వివాదాంశం. సో కొనుక్కున్న వాళ్ళు ఎవరైనా సరే మేము చేసే ఈ సూచనల్ని, మీ మంచి కోసం చేస్తున్న హెచ్చరికల్ని మీరు పాజిటివ్గా తీసుకుని మా సలహా పాటించి మీరు అన్ని రకాలుగా పరిశీలించి ఆ ఇంటిని కొనుగోలు చేయడానికి ముందుకెళ్ళమని చెప్పి, ఒకవేళ మీ చేసిన హెచ్చరికల్లో నిజంగా అనిపిస్తే ఆ ఇంటిని కొనుగోలు చేయొద్దని మైటీ తరఫు నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం, సూచిస్తున్నాం. అయితే ఇక్కడ ఇంకొక చిన్న విషయం కూడా ఉంది. ఐసిఐసిఐ బ్యాంక్ మాకు ఉన్నటువంటి నాలెడ్జ్లో, మాకున్నటువంటి బ్యాంకింగ్ నాలెడ్జ్లో మాకు కనిపించేది ఏంటంటే ఐసిఐసిఐ బ్యాంక్ చాలా చాకచక్యంగా ఇండియన్ ఎక్స్ప్రెస్, ఆంధ్రప్రభ లాంటి అతి తక్కువ సర్క్యులేషన్ ఉన్న పేపర్లో వేయడానికి రీజన్ ఏంటంటే, ఎందుకంటే సాధారణంగా ఏ బ్యాంకు వాళ్ళైనా సరే, ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ లాంటి వాళ్ళైతే ఖచ్చితంగా ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి ఇలాంటి పత్రికల్లో మాత్రమే ప్రకటనలు ఇస్తుంటారు. ఇంకా వాళ్ళు అవసరం వస్తే టంపు కూడా వేయిస్తుంటారు. కానీ ఇండియన్ ఎక్స్ప్రెస్, ఆంధ్రప్రభ లాంటి పాలకొల్లుకు సంబంధించిన వరకు, అట్లీస్ట్ పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన వరకు చాలా తక్కువ సర్క్యులేషన్ ఉంటే ఈ 2 పేపర్లు వేయించిన రీజన్ ఏంటంటే, వాళ్ళు ఆల్రెడీ ఎవరో ఒక బిడ్డర్ని ఐడెంటిఫై చేశారు, ఎవరో ఒక బయ్యర్ని ఐడెంటిఫై చేశారు. ఆ బయ్యర్తో లాలూ చేయారో, కుమ్మక్కయ్యారో, లేకపోతే అతను మభ్యపెట్టారో, కన్ఫ్యూజ్ చేశారో మనకు తెలియదు. సో అలాంటి సందర్భాల్లో మాత్రమే వాళ్ళు నామకే వాస్తే ఒక యాడ్ ఇస్తుంటారు. అయితే ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళకి ఒక విషయం మర్చిపోయినట్టు నాకు అనిపిస్తుంది. మీరు అలా ఐడెంటిఫై చేసినట్టయితే, ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు కనుక అలా ఐడెంటిఫై చేసినట్టయితే సింగిల్ బిడ్డర్ తోటి ఆప్షన్ జరగకూడదు. ఇది మళ్ళీ చట్ట వ్యతిరేకమైన పని అవుతుంది. ఇది కూడా మీరు, అంటే ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు మళ్ళీ చట్టపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఐసిఐసిఐ బ్యాంక్తో పాటు బిడ్డింగ్లో పాల్గొన్నటువంటి వాళ్ళు ఒకవేళ కనుక సక్సెస్ఫుల్ బిడ్డర్ అయితే అతను కూడా చట్టపరమైనటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. వీటన్నిటితో పాటు రవిమోహన్ మెడి సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఆల్రెడీ ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకుంది. ఎందుకంటే డాక్టర్ గారు ఆ ఇంటిని ఆ రవిమోహన్ మెడి సొల్యూషన్స్ అనే కంపెనీకి అద్దెకిచ్చారు. అది అక్టోబర్ 7వ తారీఖు వరకు ఆ ఇంటిని ఖాళీ చేయొద్దని చెప్పి ఇంజక్షన్ ఆర్డరు నర్సాపురం కోర్టులోనే ఉన్నట్టుగా మాకున్నటువంటి సమాచారం. ఇవన్నీ పరిశీలించుకుని మీరు ముందుకెళ్ళమని ప్రజలకు మేము సూచన, విజ్ఞప్తి చేస్తున్నాము. డాక్టర్ గారి దగ్గర నుంచి మనం 2 విషయాలు నేర్చుకోవాలి. ఒకటి, ఎవరిని పడితే వాళ్ళని గుడ్డిగా నమ్మకూడదు. రెండో విషయం, ఏదేమైనా కానీ ఎటువంటి తప్పులు చేయని మనిషి పోరాడి తను చేసిన తప్పును సరిదిద్దుకుని మళ్ళీ జీవితాన్ని సాగించాలనేటువంటి పోరాట పటిమ.
72 సంవత్సరాల వయసులో డాక్టర్ గారు చేస్తున్నటువంటి పోరాటం బహుశా చైనీస్ యోధుడు సంజు లాంటి వాళ్ళు ఎవరో చేస్తుండొచ్చు నేను అనుకుంటున్నాను. నేను చూడలేదు ఎవరిని కూడా. 72 సంవత్సరాల వయసులో ఆయన పడుతున్నట్టు కష్టం పగవాడికి కూడా రాకూడదు. ఆయనకి సహాయం చేసేవాళ్ళు వేల మీద లెక్క పెట్టచ్చు. మైటీవీ గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ సంఘటన జరిగిన దగ్గర నుంచి ఐసిఐసిఐ బ్యాంక్ 2024లో ఆయనకి నోటీస్ ఇచ్చిన దగ్గర నుంచి, ఆయన ఇంటి మీద నోటీస్ అంటించిన దగ్గర నుంచి దాదాపు వెన్నంటే ఉంది. దురదృష్టవశాత్తు ఆ ఇల్లు సీజ్ అయిన ఒక్క రోజు తప్ప. రెండోది ఆయన సిబ్బంది, ఆయన క్లినిక్లో పనిచేసేటువంటి స్టాఫ్, ఆయన కుటుంబ సభ్యులు కానీ, బంధువర్గం కానీ, బహుమరుదులు కానీ, చుట్టాలు పక్కాలు ఎవరు, స్నేహితులు 90% మంది ఆయనకు ముఖం చాటేశారు. 10% మంది ఆయన స్నేహితులు ఇప్పటికీ సహాయం చేస్తున్నారు. డాక్టర్ గారు ఇల్లు సీజ్ అయిన తర్వాత ఆయనకంటే వయసులో అతి చిన్నవాడైనటువంటి ఒక వ్యక్తి తన మానవతావాదాన్ని చాటుకుని డాక్టర్ గారికి షెల్టర్ ఇచ్చాడు. ఏదైతే సీజ్ అయిందో డాక్టర్ గారి ఇల్లు, దాని కూతవేటు దూరంలోనే మళ్లీ క్లినిక్ ఓపెన్ చేసుకోవడానికి కావాల్సిన సదుపాయాలను కల్పించి తన స్నేహతత్వాన్ని చాటుకున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతను కూడా డాక్టర్ గారు కృతజ్ఞతలుగా ఉంటారు అనుకుంటున్నాను నేను. సో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, పోగొట్టుకోవడమే కాదు, తిరిగి దాన్ని సంపాదించుకోవడం ఎలా అనేటువంటి విషయానికి కూడా మనం పోరాటాలు చేయాల్సి వస్తుంది జీవితంలో. ఇది నిర్విరామంగా జరగాలి. ఇందులో మనకి ఎక్కడైనా సరే అలసత్వం ప్రదర్శించేటువంటి అవకాశమే ఉండదు. మా ఇటువంటి విషయాల మీద మేము చేసే పరిశోధనలు, మీకు ఇస్తున్నటువంటి సమాచారం, ఈ టైప్ ఆఫ్ టాపిక్స్ మీకు కనుక నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనటువంటి బెల్ సింబల్ని గంట గణగణ మోగించడం ద్వారా మీ ఆసక్తిని తెలియచేయండి. థ్యాంక్ యూ.